దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను. ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనసారి ధైర్యపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమ, దేవుని యొక్క కృప ఎప్పుడు ఏ రీతిగా ఉంటుందో మనం ఇప్పుడు కూడా గ్రహించలేము. ఎందుకు గ్రహించలేమంటే, కాలం ఏ రీతిగా అయితే వాతావరణంలో మార్పులు జరుగుతాయో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ క్షణమే నవ్వు జరుగుతుంది. అదే క్షణంలో మరుసటి క్షణంలోనే ఆ నవ్వు కన్నీరుగా, వేదనగా మార్చివేయబడుతుంది. ఎందుకు ఈ రీతిగా మార్చివేయబడుతుందంటే, మన స్థితిగతులు, మన హృదయము, చంచలమైనటువంటి హృదయము క్షణికంలో ఏదో జరిగి పోతూనే ఉంటుంది. ఈ మాట చెప్తున్నప్పుడు బహుశా అర్థం కాకపోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారం ఏంటంటే, మోషే దేవునికి సన్నిధానంలోకి వెళ్ళి ఇంకా రాలేకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ఈ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఐగుప్తులో ఉండనివ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని పడేశారు, మీరు మాకు ముందుగా పోయే దేవుడు ఏడి, మాకు కావాలి అని చెప్పి అహరోనుని ఇబ్బందికరంగా పెట్టినప్పుడు, అహరోను మీ యొద్ద బంగారం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత తాను ఒక రూపు తీసుకురావడం, అది ఒక దూడ రూపులోకి రాగానే, ఇదిగో ఇది ఐగుప్తు దేశం నుంచి మనం తీసుకొచ్చిన దేవుడు, రేపు దీనికి మనము పండుగ చేయాలని చెప్పేసి వారికి అందరికీ తెలియజేసి, దాని తర్వాత అక్కడ అంతా కూడా వారు ఎగరడము, దునుకడము, అల్లరి చేయడము, భోజనం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండగా దేవుడు మోషేతో మాట్లాడతాడు. నా ప్రజలు త్వరగా వారు దారి తప్పిపోయారు, నువ్వు త్వరగా దిగి వెళ్ళని చెప్పేసి మోషేతో అన్నప్పుడు, మోషే కిందికి దిగుతూ ఆ కార్యం చూసినప్పుడు ఆయన బాగా కోపంతో అదైపోయి ఆ దేవుడి దగ్గర తీసుకున్నటువంటి ఆ పలకలను మరి పడవేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ ఆ చేసిన ఒక దుష్కార్యమును బట్టి దేవుడు ఒక ప్రజలను బాధ పెట్టినట్టుగా మనం చూస్తాము. దాని తర్వాత మోషే ఏం చేస్తారంటే, మరలా దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఈ రీతిగా ప్రజలు దేనికి కోపానికి గురైపోతే ఎక్కడ దేవుని నామమునకు అవమానం జరుగుతుందో ఏమో అని మరలా దేవునికి సన్నిధానానికి వెళ్ళి దేవునితో మొరలెడుతూ ఉంటాడు. అయ్యా, నువ్వు అబ్రహామునకు, ఇస్సాకు, యాకోబును వాగ్దానం చేశావుగా ప్రభువా, నీ ప్రజలకు అది ఇస్తానని, ఇప్పుడు అది జరగకుండా నువ్వు గనుక ఇట్లా చేస్తే వారు లయమైపోతే నేను అవమానం జరుగుతుంది ప్రభు, నువ్వు అలాంటి వాడు కాదని కొన్ని మాటలు తెలియజేసినప్పుడు, మోషే చేసినట్టు ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించి, సరే నేను చేసిన ఆ వాగ్దానాలను నేను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని పంపిస్తాను, మీకంటే ముందుగా ఒక దూత పోతుందని చెప్పి దేవుడు అన్నప్పుడు, మరి మోషే అంటాడు, అయ్యా నీవు రాకపోతే, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళము అని మోషే మరల దేవుడితో విజ్ఞాపన చేసినప్పుడు, దేవుడు మోషేపై కనికరపడి కరుణించి అతనిపై వాత్సల్యత చూపెట్టి ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. నేను ఎవరినైతే కరుణించాలని చెప్పేసి అనుకుంటానో వారిని కరుణిస్తానని. మోషే యొక్క మాటలు, తన భక్తి విధానము దేవుని ఎంతగానో ఆశ్చర్యపరిచింది, మెప్పించింది. తద్వారా దేవుడు తనతో చెప్తా ఉన్నాడు, ఎవరినైతే నేను కరుణించాలని చెప్పేసి అనుకుంటా వారిని కరుణిస్తాను, ఎవరిపైన కనికర పడాలో వారిపైన కనికర పడతానని. మోషే కనికరం పొందుకున్నాడు. రెండోదిగా కరుణింపబడ్డాడు దేవుని ద్వారా. అందుకే దేవుని యొక్క బ్యాక్ సైడ్ చూసేటట్టు కృపను తాను పొందుకున్నాడు. అంతేకాక మరుసటి అధ్యాయం చూసినట్లయితే, ఎక్కడ కూడా ఎన్నడూ కూడా జరిగిన అద్భుతములు నేను నీ జనుల ఎదుట జరిగించదని ఒక వాగ్దానము తాను పొందుకోవడం జరిగింది. దేవుని చేత ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప అనుభవమును మోషే పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మోషే ఏ విజ్ఞాపన చేసినా కూడా
దేవుడు వెనువెంటనే ఆ కార్యం జరిగిస్తూ ముందుకు నడిపించబడడం. మోషే గుడారంలో వెళ్ళిన వెంటనే కూడా దేవుని యొక్క మేఘ స్తంభం ఒక స్థలంలోకి దిగి వచ్చి మోషేతో మాట్లాడటం మనం చూస్తా ఉంటాం. మోషేకు దేవుడిచ్చిన స్థానము నా ఇల్లంతట్లో నమ్మకము అయిన వంటి వాడని చక్కని సాక్ష్యం తెలియజేస్తా ఉన్నాడు. అంత గొప్ప ప్రవక్తగా, నాయకుడిగా ఫరో ఎదుట, ప్రజలందరి ఎదుట, ప్రపంచం ఎదుట నిలబెట్టాడు. దేన్ని బట్టి అంటే ప్రభువుని ఆయన మెప్పించేవాడుగా ఉన్నాడు. ప్రభు యందు భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానములను అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేవాడిగా ఉన్నాడు. అంతేకాక ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మనసును ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు అవమానం తెచ్చే విధంగా కాక ఘనత తెచ్చే విధంగా ప్రజలందరూ కూడా ఆ ప్రేమను అర్థం చేసుకునే విధంగా ప్రజల పక్షమున నిలబడేటువంటి ఒక మంచి కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా ఈరోజు మన కుటుంబానికి మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం, మన సంఘమునకు మనం ఏ రీతిగా ఉంటాం, మన గ్రామమునకు ఏ రీతిగా ఉంటున్నాం, మోషే వలె ఉంటున్నామా? ఒకవేళ మోషేలాగా మనం ఉన్నట్లయితే మన కుటుంబం నిత్యంగా కనికరించబడుతుంది. మన కుటుంబం నిత్యంగా కనికరింపబడుతుంది, కటాక్షమును పొందుకుంటుంది. తద్వారా నీవు, నీ కుటుంబము, నీ గ్రామము క్షేమము చేత వర్ధిల్లుతావు. నువ్వెక్కడ వెళ్ళినా కూడా, ఏం చేసినా కూడా నిత్యమైన దీవెన ప్రతిఫలను పొందుకుంటు. నీ ద్వారా జనాంగములన్నీ కూడా దీవింపబడతాయి, ఆశీర్వదించబడతాయి. అలాంటి గొప్ప ప్రభు ఈరోజు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఈ మాటలు బోధిస్తుండగా, ఈ మాటలు విన్న మనమందరం కూడా మోషే వలె వినయంతో, విధేయతతో, నమ్మకమైన జీవితం కలిగి ప్రభు చేత సాక్ష్యం పొందేవారుగా ఉందుముగాక. ఈ మాటలను దేవుడు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి తండ్రి, పరిశుద్ధుడానికి వందనం తెలియజేసిన ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకే తండ్రి నీకు కృతజ్ఞత అస్తులు మీకు స్తోత్రం తెలియజేసిన ప్రభు. మేము మోషే వారితో కాకపోయినప్పుడు కూడా నా తండ్రి మాకు అలాంటి కృప ఇవ్వాలనుకున్న నీకు మనసును బట్టి ప్రభు నీకు కృతజ్ఞత స్తుతులు మీకు స్తోత్రం తెలియజేసిన ప్రభు. మేము కూడా తండ్రి మోషే వలె ప్రభువ మనిషి నమ్మకస్తులుగా నా ప్రభ నీ ఇందు నిలబడటకు నా తండ్రి నీకు ప్రేమను మేము అర్థం చేసుకుని, నీకు వాక్యమును తను మేము అర్థం చేసుకునే ప్రభ, నీ హృదయమును ప్రభు మేము అర్థము చేసుకుని ప్రభు నీకు కృతజ్ఞత, నీకు స్తుతులు, నీకు స్తోత్రం తెలియజేసిన ప్రభు. అలా మంచి కొన్ని మేము ముందుకు సాటు సహాయం ఇచ్చి నీ కర్ణను ప్రభు, నీకు కటాక్షమును నా ప్రభు తన్నే మేము పొందుకుంటకు నీ సహాయం మాకు అందించినందుకే నీకు వందనం తెలిసిన ప్రభా. ఇచ్చిన ఈ మాట ప్రభా మాకు హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దాని ప్రకారం మేము జీవిస్తూ ముందుకు సాగుటకు నీవు కృపచేత ఎత్తిపట్టి మహిమీరే పొందాల్సిన ఆరోపిస్తున్నాను. ఎంతమంది అయితే తన్ని ప్రార్థన చేస్తున్నా ప్రభా, ఏకీపిస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డను కూడా అతన్ని మీరు నిండారుగా మీరు దీవించి ఆశ్చర్యించి ప్రభా వారి జీవితాల్లో ప్రభా మోషే పొందుకున్న ప్రభా ప్రతి జీవితంలో ప్రభా ప్రతి అద్భుతం, ప్రతి ఆశ్చర్య క్రియలు, కార్యములన్నీ కూడా అతన్ని మీరు పొందుకు సహాయం దయచేసి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ ప్రభు. ఇక సంవత్సరం యొక్క చివరి ఆదివారం మేము ఉంటున్నాం ప్రభువ. గడిచిన ఆదివారాలను ఎంతగానో కాచి ప్రభు నీకు వందనాలు తండ్రి. ఎన్నో మాటల చేత మమ్మల్ని లాలించావు తండ్రి, పాలించా ప్రభు, నడిపించా ప్రభు, హెచ్చరించా ప్రభు, బుద్ధి చెప్పా ప్రభు తండ్రి, ప్రవచన మతం మాటలో ప్రభు దీనికరంగా చేసా ప్రభు నీకు వందనం తండ్రి. నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి ప్రభు నీకు కృతజ్ఞత ఆస్తులు మీకు స్తోత్రం తెలియజేస్తూ ఈ సంవత్సరం చివరి ఆదివారం ఉంటున్నాను నా ప్రభు. మరుసటి ఏట్లో ప్రభు ఏ కాదని మిస్ కాకుండా నా తండ్రి ప్రతి ఆధారం వచ్చే కృపలను మమ్మల్ని నడిపించండి, గణపట్టుకు సహాయం దయచేసి మహిమేరే పొందాల్సిందిగా ఆర్పిసి. వారంలో నా తన ఇయర్ల ప్రభు ఎందరైతే మిస్ అయిపోయారా ప్రభా, సండే ఆరాధన నా ప్రభా తన్ని మరిసెట్లుగా స్థితి రాకున్నట్లుగా నీవు కృప చేతి బట్టి మహిమని మీరే పొందగలను ఆర్పిస్తూ ఈ యొక్క సంవత్సరం దీవెనలు, ఆశీర్వాదములు ప్రభా మాకును మాకు కుటుంబం మీరు అందింపజేసి మహిమ మీరే పొందగలను ఆర్పిస్తూ సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరిని దీవించి ఆశీర్వదించను గాక.